నీకు దానితోని సమాజంలో దానితోని భవిష్యత్తులో నీకు ఎంత శాతం ఉపయోగం ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. మన విద్యా వ్యవస్థలో కాన్సెప్ట్ ఎక్కడున్నది? సైన్స్ విద్యార్థులు సైన్స్ పాఠశాలల్లోనే అంటే సైన్స్ టీచర్లు ఉన్నటువంటి వ్యక్తులే మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు దయ్యాలు ఎందుకు, పాము ఏంటిది మన నాగుల చవితి వచ్చిందంటే పుట్టలలో పాలు పోసుకొని పోతారు. పాము పాలు తాగుతుందా? ఏ ఒక్క సైన్స్ టీచర్ అని చెప్తున్నాడా? ప్రపంచ దేశాలన్నీ నవ్వుతూ ఉంటాయి మనం చేసేటువంటి మూఢనమ్మకాలు చూసి. పాము పాలు తాగుతుందా లేదా అని ఏఐలో గూగుల్ని అడిగి కొట్టండి. పాము పాలు తాగదు. ఒకవేళ పాలు తాగినా అది ద్రవ పదార్థాలు స్వీకరించేటువంటి పరిస్థితులు ఉండయి. అది ఘనపదార్థం మాత్రమే స్వీకరిస్తుంది. ద్రవ పదార్థాలు స్వీకరిస్తే ఏమవుతుంది? ఘనపదార్థం తిన్నప్పుడు ఏమవుతుంది? పాములు నిజంగా పాలు తాగుతాయా? అసలు పుట్టలో పాలు వేయడం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలు ఏ సైన్స్ టీచర్ అన్నా విద్యార్థులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? జరుగుతుందా? ఆర్టికల్ 51A భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ సైంటిఫిక్గా ఆలోచించాలి, శాస్త్రీయ కోణంలోనే ఆలోచించాలి, శాస్త్రీయ కోణంలో చదువులు చెప్పాలి, శాస్త్రీయ కోణంలోనే మనం పాలన చేయాలి, శాస్త్రీయ ఆలోచన విధానం పెంపొందించడం కోసం ప్రతి భారతీయుడు ప్రయత్నం చేయాలని చెప్తుంది. ఎంతమంది భారతీయులు ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు? నీకు పండగ వచ్చిందనంటే చలోమని చెప్పేసి మైకులు పెట్టండి. స్కూల్ పక్కనే ఒక పండుగ జరుగుతూ ఉంటుంది. అది రంజాన్ పండుగ కానీ, క్రిస్మస్ పండుగ కానీ, దసరా పండుగ కానీ, వినాయక చవితి కానీ 9 రోజుల పాటు స్కూల్లో విద్యార్థులకు డిస్టర్బ్ అయినా పర్లేదు, నా మైక్ మాత్రం 24 గంటలు మోగుతూ ఉండాలి. రంజాన్ రోజు పొద్దున్న నుండి సాయంత్రం దాకా నువ్వు ఏదో పండుగ ఇది చేస్తావు. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటలో, సివిల్స్ ప్రిపేర్ అయ్యేటలో, లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటలో ఇంట్లో ఉండి హోంవర్క్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఎంత డిస్టర్బెన్స్? ఏ దేవునికి వినబడదా నువ్వు మైక్ పెట్టకపోతే? నీ 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 ఇంకో పలానా రంజాన్ నాడు పలానా మసీదులో ఇంత పెద్ద మైక్ పెడితేనే దేవునికి వినబడతా అని చెప్పేసి ఏమైనా పోటీ పెట్టుకున్నారా? దేవుడు నా చెవిటోడా? చర్చిలో నువ్వు మైక్ లేకుండా ప్రేయర్ చేస్తే దేవునికి వినబడదా? నువ్వు నీ చర్చి లోపల చేసుకున్నటువంటి ప్రేయరు బయట మైక్ పెట్టి జనాలకు వినిపించాల్సిన అవసరం ఉన్నది? అడిగిన దేవుడిని యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అని చెప్పేసి నువ్వు లోపల కదా, చర్చి లోపల కదా ప్రేయర్ చేయాల్సింది. అన్ని మతాలని అంటున్నా నేను, రంజాన్ అంటున్నా. ఎందుకు మిమ్మల్ని దేవుడు అడిగిందా? దానివల్ల ఎంత డిస్టర్బెన్స్? విద్యార్థులు ఆ రోజు ఆ క్రిస్మస్ పండుగ రోజు మొత్తం గ్రామం మొత్తం సౌండ్స్ పెట్టిన తర్వాత ఎవడు చదువుకుంటాడు? ఎవడు ఆలోచిస్తాడు? ఎవడు శాస్త్రీయంగా పోవాలంటాడు? ప్రజలే దీని విషయంలో తిడతారు. ఇప్పుడు నేను అదే అంటున్నా, ప్రజలే మూఢనమ్మకాలకి నిట్టబడుతున్నారు. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ద్వారా బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ బతుకుతున్నటువంటి వాళ్ళు దేశాన్ని శాస్త్రీయ ఆలోచన విధానం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయరు. ఈరోజు ఆగస్టు 15 ఓకేనా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఎవరి వల్ల వచ్చింది? ఓ భగత్ సింగ్ వల్ల వచ్చింది. భగత్ సింగ్ ఏమన్నాడు? నేను నాస్తికుని అని చెప్పిండు. నేను నాస్తికుని ఎందుకు అయ్యానని ఒక పుస్తకం రాసిండు. ఎంతమంది టీచర్లు చెప్తున్నారు విద్యార్థులకు? ఎంతమంది టీచర్లు మీరు నెహ్రూ లాగా ఆలోచించండి, ఎంతమంది విద్యార్థులు మీరు భగత్ సింగ్ లాగా ఆలోచించాలనే విషయాన్ని ఎవరు చెప్తున్నారా? కనీసం ఆ విషయాన్ని ఆలోచించాలని చెప్పేసి చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. మనం ఏమైనా కూడా చప్పట్లు కొట్టుండి. కరోనా వచ్చేది ఉంటే ఈ దేశ పాలకుడు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు మీరందరూ ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టండి, పల్లాలు కొట్టండి, గంటలు కొట్టండి. మీరు గంట సేపు కరెంటును స్విచ్ ఆఫ్ చేయండి, వైరస్ పోతుందా? ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయి కదా. చప్పట్లు కొడితే వైరస్ పోవడం ఏందమ్మా? పల్లాలు కొడితే వైరస్ పోవడం ఏంది? ప్రపంచ దేశాలన్నీ పల్లాలు కొట్టినాయా? ఎవరు చెప్తున్నారు? ఈ పాలకులకు దేశ ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించేటువంటి అవసరం లేదు. శాస్త్రీయంగా ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా ఈ దేశంలో తీసుకురారు. ఆ శాస్త్రీయ ఆలోచన పరంగా ఈ దేశాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పేసి చెప్పేది అంటే కేవలం ఈ రోజు బైర్ నరేషన్ కాదు వాళ్ళు కొట్టింది. అంటే ఆయన కూడా మరి ఓవర్గా ఏం మాట్లాడతాడు? నీకు ఓవర్ అనిపిస్తుంది. ఆ ప్రజల్ని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఉపయోగించి ఆయన మాట్లాడి కావచ్చు, ఆయనకు సంబంధించిన విషయంలో మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కావచ్చు, ఆయనను శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, దానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇట్లా కాదు, ఇట్లా మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మీరు ఇట్లా మాట్లాడని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పాలి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఎటుపోతున్నారు ప్రజలు? దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తున్న వాళ్ళు ఎవరు? చేయించుకున్నది బీసీ వాడు. చేసింది ఎవరు? ఏ పూజారులు వచ్చి కొట్టలేదే? ఎందుకు వాళ్ళ మీద కేసులు కావద్దా? వాళ్ళ కొడుకుల మీద కేసులు కావద్దా? ఈరోజు కరెక్ట్గా ఆగస్టు 15 నాడు హైదరాబాద్ మహానగరంలో ఒక ఆలయ గర్భగుడిలో ఆ దేవి విగ్రహం ముందు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. ఏం జరుగుతుంది అంటే పొద్దుగాల అట్లాంటి ఆలయాలు ఎన్నో రోజుల నుండి చూస్తున్నాం కదా. ఎంతమంది ఆలయాలనే అత్యాచారాలు జరుగుతూ ఉంటే దాని గురించి ప్రశ్నించి మరి నిజంగానే దేవుడు ఉండేది ఇట్లా జరగదు అనేటువంటి విషయాన్ని ఎవరన్నా చెప్తారా? ఆ విషయాన్ని చెప్పండి, బైర్ నరేషన్ కొట్టిరు కదా. మరి ఇదే విషయం గురించి మాట్లాడకపోతే మరి ఇంకెవరు మాట్లాడాలి? ఆ అమ్మాయి ఎన్ని తప్పులు చేసిందని విక్టిమ్ బ్లేమ్. అదే నేను చెప్తున్నా, విక్టిమ్ బ్లేమ్ జరుగుతుంది. ఆ అమ్మాయికే సంబంధించిన విషయంలో అవసరమైతే పొద్దున అమ్మాయి ఫోటో కూడా బయట పెడతారు. కేంద్ర మంత్రుల కొడుకులు అత్యాచారాలు చేస్తేనే అమ్మాయిల ఫోటోలు బయట పెడుతున్న దేశం కదా ఇది. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? వీళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు మనం ఏ సందర్భం చూసుకున్నా కూడా
ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతున్నటువంటి వాళ్ళందరి మీద ఇదే ముద్రలు వేసారు కదా. ఈయన ఒక్కరి మీదే కాదు కదా. ఎవరు ప్రశ్నించమన్నా భూమి గుండ్రంగా ఉన్నందుకు ఒక సైంటిస్ట్ ఉన్నది అన్నందుకే సైంటిస్ట్ని చంపేశారు. చంపినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలను నమ్ముతున్నారు కదా. మీరు చెట్లకు గట్టేసి కాల్చి చంపిర్రు, జైల్లో వేసి చంపిర్రు, వాళ్ళ విషం ఇచ్చి చంపిర్రు. ఎంతోమంది సైంటిస్టులు భూమి గుండ్రంగా ఉన్నందుకు చంపబడ్డారు ఈ దేశంలో. ఈ భూమి ఆకర్షణ శక్తి ఉన్నది. సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదు, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి కేంద్రం కాదు, సూర్యుడు కేంద్రం అని చెప్పినందుకు కూడా చంపేసారు కదా. భూమి ఆకర్షణ శక్తి గురించి మాట్లాడినందుకు చంపేసారు కదా, విషయం పెట్టి చంపారు కదా. మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఏం నమ్ముతున్నాయి? మళ్ళీ అదే సైంటిస్టులు చెప్పినటువంటి థీమ్నే నమ్ముతున్నాయి కదా. ఈ దేశము ఎప్పుడైతే శాస్త్రీయ ఆలోచన విధానంలో ముందుకు పోతుందో, ఈ దేశంలో ఎప్పుడైతే సైన్స్ అభివృద్ధి చెందుతుందో, ఈ దేశ పాలకుడు ఎప్పుడైతే సైంటిస్టుగా అంటే శాస్త్రీయ ఆలోచనతో ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తాడో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశం నేను చదువుకుంటున్నప్పటి నుండి కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. నా కొడుకు బడిపోతా ఉన్నాడు, నా కొడుకు బడిపోతున్న క్రమంలో కూడా దేశం అభివృద్ధి చెందుతున్న దేశమే. ఎప్పుడు డెవలప్డ్ కంట్రీగా చదువుకుంటాము. ఈ దేశం ఏ ర్యాంకులలో ఫస్ట్ ఉన్నది, ఏ ర్యాంకింగ్లలో వెనుకబడి ఉన్నదాన్ని చూసేది ఉంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన దేంట్లో కూడా ఈ దేశం 100 లోపు లేదు. ఎప్పుడు బాగుపడతాం మనం?